ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఒక గ్రామంలో సువతి అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమెకు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె భర్త మరణిస్తాడు. ఇప్పుడు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. దానివల్ల ఆమె జీవితం చాలా కఠినంగా మారిపోయింది. రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదు. అలా ఒంటరిగా ఉండటం వల్ల తన శరీరంలో కామ కోరికలు కలుగుతున్నాయి. నాకు కూడా ఒక తోడుంటే బాగుండేది అని అనుకుంటుంది. ఒకరోజు సుమతి నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్ళింది. నీళ్లు తీసుకొని వస్తూ ఉండగా ఆమెకు ఎదురుగా ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో అందంగా ఉన్నాడు. ఆ సాధువును చూడగానే ఆమె కలలో ఏదో ఆనందం కలుగుతుంది. అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు, అమ్మా, చాలా దూరం నుంచి వస్తున్నాను. నాకు చాలా దాహం వేస్తుంది. కొంచెం నీళ్లు పోస్తావా అని అంటాడు. అప్పుడు సుమతి ఆ సాధువు దగ్గరికి వచ్చి నీళ్లు పోస్తుంది. అప్పుడు ఆ సాధువు నీళ్లు తాగిన తర్వాత ఇలా అంటాడు, అమ్మా, నాకు నీళ్లు పోసినందుకు చాలా సంతోషం. నేను చాలా అలసిపోయాను. ఇక్కడ ఏదైనా ఆశ్రమం ఉందా అని అంటాడు. అప్పుడు సుమతి ఇలా అంటుంది, ఇక్కడ ఎలాంటి ఆశ్రమాలు లేవు. నేను ఒంటరిగా ఉంటున్నాను. నా భర్త చనిపోయాడు. కావాలంటే నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు అని అంటుంది. అప్పుడు సాధువు సరే అని అంటాడు. అప్పుడు సుమతి ఆ సాధువును వెంట పెట్టుకొని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళింది. స్వామి, కాళ్ళు కడుక్కొని అని నీళ్లు ఇచ్చింది. తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు సుమతి ఇలా అంటుంది, మీరు ఇక్కడ కూర్చోండి. మీరు చాలా అలసిపోయారు. మీకు భోజనం తయారు చేస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి భోజనాన్ని తయారు చేస్తుంది. కానీ ఆమెకు మాత్రం ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అలాగే కొన్ని కామ కోరికలు కలుగుతున్నాయి. ఆ సాధువుతో సంబంధం పెట్టుకుంటే నాకేమైనా అవుతుందా అని అనుకుంటుంది. అలాగే వంట చేసుకొని సాధువు దగ్గరకు తీసుకెళ్ళింది. స్వామి, మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, మీకు భోజనాన్ని పెడతాను అని అంటుంది. వెంటనే సాధువు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నాడు. అప్పుడు సుమతి భోజనం పెట్టి తినండి స్వామి అని అంటుంది. ఆ సాధువు భోజనం చేసిన తర్వాత సుమతితో ఇలా అంటాడు, అమ్మా, ఎందుకని అలా బాధగా ఉన్నావు? నీ మనసులో ఏముందో నాకు చెప్పు, దానికి నేను సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు సుమతి ఇలా అంటుంది, నా భర్త చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఉంటున్నాను. రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదు. నాకు కామ కోరికలనేవి కలుగుతున్నాయి. ఒంటరిగా బ్రతకలేకపోతున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న సాధువు ఇలా అంటాడు, జీవితంలో ప్రతి ఒక్కరికి కామ కోరికలనేవి కలుగుతాయి. కానీ వాటిని భరించక తప్పదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలియదు. నీ భర్త చనిపోయాడు, అంత మాత్రాన నీ జీవితం ఓడిపోయినట్టు కాదు అని అంటాడు. ఆ మాటలు విన్న సుమతికి కొంచెం ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు ఆమె ఇలా అంటుంది, స్వామి, మీరు చెప్పింది నిజమే, కానీ నా వల్ల కావటం లేదు. ఒంటరిగా చాలా బాధపడుతున్నాను అని అంటుంది. అప్పుడు సాధువు, అమ్మా, కొంత సమయం తర్వాత నీకు కొన్ని విషయాలు చెప్తాను అని అంటాడు. అప్పుడు సుమతి, సరే స్వామి, మీరు విశ్రాంతి తీసుకో, నేను ఇంటి పనులు పూర్తి చేసి స్నానం చేసి వస్తాను అని అంటుంది. అప్పుడు సాధువు, సరే వెళ్ళండి, నేను కొంచెం సేపు ధ్యానం చేస్తాను అని అంటాడు. అప్పుడు సుమతి ఇంట్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి స్నానానికి వెళ్ళింది. స్నానం చేస్తూ ఉండగా ఆమె శరీరానికి చల్లటి నీళ్లు తగలగానే ఆమె మనసులో కామ కోరికలు వస్తున్నాయి. వెంటనే స్నానాన్ని పూర్తి చేసుకుని వెళ్ళింది. కొత్త బట్టలు కట్టుకొని అద్దం ముందు నిలబడి అందంగా తయారవుతుంది. వెంటనే సాధువు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, స్వామి, ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కామ కోరికలనేవి ఎక్కువగా వస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పండి స్వామి అంటుంది. అప్పుడు సాధువు ఇలా అంటాడు, నువ్వు నీ కామ కోరికలను, ఇష్టాలను పూర్తిగా వదిలేయాలి. లేకపోతే నీకు జీవితంలో మనశ్శాంతి ఉండదు. ఎప్పటికీ అలాంటి కోరికలే వస్తాయి. వీటిని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నీ జీవితం కొత్తగా మారుతుంది.
ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. తల్లి, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. బావి దగ్గర నీళ్లు త్రాగినప్పుడే నా మీద నీకు కోరికలు వచ్చాయి. అప్పుడే నాకు అర్థమైంది. మీరు నాకు ఇంటికి పిలిచి నాతో సంబంధం పెట్టుకోవాలని అనుకున్నారు. ఒంటరిగా ఉండే స్త్రీలకు కామ కోరికలనేవి ఎక్కువగా వస్తాయి. వాటిని ఆధీనంలో పెట్టుకొని నీ జీవితం గురించి ఆలోచించు. అప్పుడే నువ్వు ఈ దుఃఖం నుండి బయటపడతావు. నీలోని ఈ కామ కోరికలను చంపేయి. అప్పుడే నీకు మనశ్శాంతి కలుగుతుంది. బయట ప్రపంచాన్ని చూడు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నానని అనుకోకు. నీ జీవితం కొత్తగా ప్రయత్నించు. ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. గడిచిన జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడకు. అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఉండు. అలాగే ఇంట్లో పూజలు చేస్తూ ఉండు. అప్పుడు నీకు తప్పకుండా మనశ్శాంతి కలుగుతుంది. నీలోని ఈ కామ కోరికలన్నీ తొలగిపోతాయి అని అంటాడు. అప్పుడు సుమతి ఇలా అంటుంది, స్వామి, చాలా మంచి విషయాలు చెప్పావు. నన్ను క్షమించు. నేను ఒంటరిగా ఉన్నా కాబట్టి నాకు ఇలాంటి కోరికలు వచ్చాయి. నాకేం అర్థం కాలేదు. నీతో సంబంధం పెట్టుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు చెప్పిన ఈ విషయాలు నా మనసును తాకాయి. స్వామి, నేను నా జీవితాన్ని కొత్తగా మొదలు పెడతాను అని అంటుంది. అప్పుడు సాధువు ఇలా అంటాడు, అమ్మా, నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు. నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకు. జీవితాంతం సంతోషంగా ఉండు అని ఆమెను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుమతి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం మొదలుపెట్టింది. మొదట్లో ఆమెకు మనసు మీద ధ్యానం పెట్టడం కష్టంగా అనిపించేది. ఎందుకంటే ఆమెకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆమె మనసు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అలా చెయ్యగా మెల్లమెల్లగా ఆలోచనలు తగ్గిపోతున్నాయి. ఆమెకు మనశ్శాంతి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. ఎలాంటి చెడు ఆలోచనలు రావడం లేదు. ఇక రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్నానని బాధపడకుండా భోజనం చేస్తూ ఆకాశంలో చుక్కలను చూస్తూ ఉంటుంది. ఇక సుమతి తన పనులను తను చేస్తూ సంతోషంగా జీవిస్తుంది. ఒంటరిగా ఉండే స్త్రీలకు కామ కోరికలనేవి తప్పకుండా వస్తాయి. ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు అవి ఇంకింత పెరుగుతాయి, కానీ తగ్గవు. కాబట్టి మనసు ఆధీనంలో పెట్టుకొని కామ కోరికలను చంపేసుకోవాలి. అసలైన సుఖం కామంలో కాదు, ఆత్మజ్ఞానంలో పెంచుకోవాలి. శారీరక సుఖం కేవలం ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఆత్మజ్ఞానం జీవితంలో అసలైన ఆనందాన్ని ఇస్తుంది. చాలామందికి ఇది తెలియక అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటారు. దానివల్ల వారి జీవితమే నాశనం అవుతుంది. అలాగే మనశ్శాంతి ఉండదు. జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడతారు. కాబట్టి కామం జీవితంలో ఒక క్రియ మాత్రమే, కానీ జీవితం మొత్తం కాదు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.